హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటు ఫుడీ. ఈరోజు తోటాకు పులిహోర చేస్తున్నానండి. ముందుగా ఒక కట్ట తోటాకుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. 2 టమోటాలు కూడా కట్ చేసి వేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు, కారంకి తగినంత పచ్చిమిర్చీలు, చింతపండు, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకొని 1 గ్లాస్ వరకు నీరు పోసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నీళ్ళని పక్కన వంపుకొని ఈ ఆకుని మెత్తగా మెదుపుకోవాలండి. తర్వాత నీరుని ఇందులో కలిపేసుకోవాలి. పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆకు పులిహోర ఇందులో వేసి 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.